నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసము చివరి సోమవారము చేయవలసిన పరిహారాలు. మరి ఈ కార్తీక మాసంలో అందరూ గుడికి వెళ్ళకపోయినా ఈ మాసంలో ఈరోజు చివరి సోమవారం కదండి. మరి తప్పకుండా శివుడి గుడికి వెళ్ళాలి. ఉదయాన్నే ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకొని శివుడి దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శివక్షేత్రానికి వెళ్ళి ఆయనకు ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించాలి. నీటితో లేదా పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి. గంగాజలము, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం చివరి సోమవారం రోజున అంటే ఈ రోజున మీ స్తోమతను బట్టి అన్నదానము, వస్త్రదానం వంటివి పుణ్యకార్యాలు చేయాలి. ఇంకా దీపారాధన చేసే అలవాటు వీలు లేని వారు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించని వారు కూడా చివరి సోమవారం అంటే ఈ రోజున 365 ఒత్తులు 1,00,000 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. మరి ఈ సోమవారము అంటే ఈ రోజున శివుడి వాహనం నంది కనుక ఆవుకి ఆహారము తినిపించాలి. ఇంకా ధ్వజస్తంభానికి పూజలు చేసి దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఈరోజు చివరి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి రోజంతా శివనామస్మరణము చెయ్యాలి.